కొందరు కారు తోలుతున్నప్పుడు ఒకవేళ యేసుప్రభు వచ్చాడు అనుకోండి, కొందరు పక్కన కూర్చోబెట్టుకుంటారు, కొందరు వెనక సీట్ ఇస్తారు. యేసుప్రభుకి బ్యాక్ సీట్లో కూర్చో ప్రభా, పక్కన నా ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, నా భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఫ్రంట్ సీట్ వాళ్ళకి ఎప్పుడు రిజర్వ్, నువ్వు బ్యాక్ కూర్చో యేసయ్య. కొందరు మరీ దారుణం, డిక్కీ ఖాళీ కదా, డిక్కీ చాలా ఖాళీగా ఉంది, యేసయ్య అక్కడ ఉండు, యేసయ్య నువ్వు మాత్రం ఉండాలి కారులో, యేసయ్య నువ్వు కావాలి, అందరూ అంటారు యేసయ్య నువ్వు కావాలి, యేసయ్య నువ్వు లేకుండా ఉండలేనయ్యా, నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా. ఓకే, కారులో మట్టుకు యేసయ్య కావాలి అందరికి. ఎక్కడ అనేది ముఖ్యం. కొందరికి డిక్కీ ఖాళీగా ఉంటుంది, కొందరికి వెనక సీట్ ఖాళీగా ఉంటుంది, కొందరికి అన్ని ఖాళీ ఉండవు, పైన ఖాళీగా ఉంటుంది, లగేజ్ కడతారుగా అక్కడ ఖాళీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే దేవా స్టీరింగ్ దగ్గర కూర్చో ప్రభా, నేను ఏడవ కూడా కూర్చుంటా, నువ్వు మట్టికి స్టీరింగ్ కాడ కూర్చో. అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందడమే కాదు ప్రభా, నా జీవితాన్ని కూడా నీకు అర్పిస్తున్నా, నా మంచి నాకన్నా నీకే తెలుసు, నువ్వు ఎట్టి తీసుకెళ్తే అటు తీసుకెళ్తా ప్రభా. నా కోరికలు, నా ఇచ్చలు, నాది నేను అన్నీ పక్కన పెడతా ప్రభా, నా జీవిత స్టీరింగ్ నాకు అప్పచెప్తున్నా, నువ్వు దిప్పు.